ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మౌనంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన ప్లాన్ బిని అమలులోకి తెచ్చినట్లు కష్టమవుతుంది. ముఖ్యంగా రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వానికి ఇరుకును పెట్టడమే లక్ష్యంగా ఆయన సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. మావిగన్ అనే సరికొత్త పేరుతో ఏపీకి కొత్త రాజధాని ప్రతిపాదించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు 3 రాజధానులు మంత్రం జపించిన జగన్ ఇప్పుడు ఒక్కసారిగా తన పంతంను మార్చుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని, అమరావతిలోని ప్రపంచ స్థాయి నగరంలో నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్న వేళ మావిగన్ అనే పేరును తెరపైకి తెచ్చి ప్రజల ఆలోచన దృక్పథాన్ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మావిగన్ అనే పేరు వెనుక ఉన్న పరమార్థం కేవలం ఒక పేరు మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంతీయ సెంటిమెంటును రగిల్చేలా రూపొందించబడింది. అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని గతంలో ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు మారుమూల ప్రాంతాల అభివృద్ధిని సాగుగా చూపిస్తూ ఈ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే అమరావతి నిర్మాణం కోసం వేల కోట్లు ఖర్చు చేపడుతున్నారు తరుణంలో ఇట్లాంటి మరో ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళే అది గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. జగన్ వేసిన ఈ ఎత్తుగడలో కూటమి నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఆయన సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ తన ప్లాన్ బిలో భాగంగా సామాజిక మాధ్యమాలను మరియు తన కేడర్ను ఈ మావిగన్ నినాదంతో సమయత్నం చేస్తున్నారు. రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక చక్కని మార్గమని ఆయన భావిస్తున్నారు. అమరావతిని వ్యతిరేకించడం కంటే మెరుగైన ప్రత్యామ్నాయాన్ని చూపడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టవచ్చని జగన్ నమ్ముతున్నారు. ఈ కొత్త పేరు వినడానికి భిన్నంగా ఉండడమే కాకుండా ఇది ఒక కొత్త రాజకీయ చర్చకు వేదికైంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని సమర్థించుకోవడంతో పాటు జగన్ వేసిన ఈ కొత్త ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కంటే భిన్నంగా జగన్ ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఒక కొత్త విజన్ను ప్రజల ముందు ఉంచడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. ఈ మావిగన్ ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితం అవుతుందా లేక ప్రజాక్షేత్రంలో బలమైన ముద్ర వేస్తుందా అనేది వేచి చూడాలి. కానీ జగన్ మాత్రం తన గేమ్ మొదలుపెట్టారని స్పష్టమవుతుంది. కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టడానికి ఆయన ఎంచుకున్న ఈ మార్గం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. రాబోయే రోజుల్లో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరగడం ఖాయం. ఒకవైపు అభివృద్ధి మంత్రం పాటిస్తున్న ప్రభుత్వం, మరోవైపు జగన్ వేస్తున్న ఇట్లాంటి సరికొత్త ఎత్తుగడలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఏదేమైనా ఆంధ్ర రాజకీయాలు ఇప్పుడు మావిగన్ చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ ప్లాన్ బి సక్సెస్ అయితే కూటమి ప్రభుత్వానికి పాలన కంటే ఆ రాజకీయ విమర్శలు ఎదుర్కోవడమే పెద్ద సవాల్గా మారుతుంది. ఏపీ రాజధాని రాజకీయం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దీని పర్యవసానాలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎలా ప్రభావితం చేస్తాయో కాలమే నిర్ణయించాలి. జగన్ వేసిన ఈ ఎత్తుగడ పక్కాగా పనిచేస్తే కనుక కూటమికి రాబోయే రోజుల్లో గడ్డు కాలం తప్పదు. ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్టుగా అటు అమరావతి సెంటిమెంట్ను దెబ్బ కొట్టడం, ఇటు కొత్త ఆశలు కల్పించడం జగన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది.